ఇవాళ ఉదయం 11:30కు కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి సీతక్క హాజరవుతారు. అందుబాటులో ఉన్న పలువురు మంత్రులు కూడా సమావేశానికి రానున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. మన్యం బంద్పై గిరిజన సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు తలపెట్టిన బంద్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ దినేష్ కుమార్తో గిరిజన సంఘాల చర్చలు సఫలమయ్యాయి. 1/70 యాక్టుపై ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో సంతృప్తి చెందామని జేఏసీ స్పష్టం చేసింది. అంతకుముందు 1/70 యాక్ట్పై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. యాక్ట్ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు ఆయన. గిరిజనుల హక్కులు కాపాడటానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇవాళ విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులపై వివరిస్తారు ఆయన. ప్రజాభవన్లో ఈ రోజు సాయంత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమవుతారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక నేతలతో సమావేశం ఉంటుంది. ఇవాళ కొచ్చి బయలుదేరనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుంచి కొచ్చికి పవన్ పయనమవుతారు. ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది. 3 రోజుల పాటు ఆలయాలను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్. దశాబ్దాల క్రితం నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త యాక్ట్ను తీసుకొస్తుంది మోడీ సర్కార్. ఇవాళ సభ ముందుకు బిల్లు రాబోతోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు గురించి ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు, మంత్రులపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫైళ్లు భారీగా పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. రెవెన్యూ శాఖలో 11,000 ఫైళ్లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిలో 14,000 ఫైళ్లు, జలవనరుల శాఖలో 9,000, హోంశాఖలో 7,400 ఫైళ్లు, సాధారణ పరిపాలన శాఖలో 12,000 ఫైళ్లు పెండింగ్లో ఉండడం సరికాదన్నారు. అలాగే కీలక ఫైళ్ల క్లియరెన్స్కు కనిష్టంగా 9 రోజుల నుంచి 50 రోజుల సమయం తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. వెంటనే ఫైళ్లు క్లియర్ చేసే విధంగా పనిచేయాలని సూచించారు ఆయన. మరోసారి రిపీట్ అయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ రూపకల్పనపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించింది. కొన్ని శాఖలను నేరుగా సమీక్షించిన ఆర్థిక శాఖ మరికొన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించింది. వచ్చే ఏడాది అమలు చేయబోయే 6 గ్యారెంటీలకు సంబంధించిన నిధుల కేటాయింపుపై ఒక అంచనాకు వస్తోంది సర్కార్. గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అమలు చేసిన పథకాలకు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు కొత్తగా రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు, మహిళలకు 2,500 పెన్షన్లు లాంటి పథకాలకు కూడా గ్రౌండ్స్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని బడ్జెట్ను రూపొందించే పనిలో ఉంది ఆర్థిక శాఖ. మార్చి 2వ వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ నివేదికలోని కొన్ని లోటుపాట్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు మందకృష్ణ మాదిగ. ముఖ్యమంత్రితో భేటీ అయిన మందకృష్ణ వర్గీకరణ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఏబీసీ గ్రూపుల్లో ఉన్న కులాల విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయని చెప్పారు ఆయన. కొన్ని వెనుకబడిన కులాలను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని విన్నవించారు మందకృష్ణ మాదిగ. సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ పాలన చూసి రాష్ట్ర ప్రజలంతా బూతులు తిడుతున్నారన్నారు కేటీఆర్. ఆ తిట్లు వింటే పౌరుషం ఉన్న వాళ్ళెవరైనా బకెట్ నీళ్లలో దూకేవారని ఎద్దేవా చేశారు. వృద్ధుల దగ్గర నుంచి పిల్లల వరకు అందరిలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అన్నారు కేటీఆర్. స్కూటీ ఏమైందని కాలేజీ విద్యార్థులు కూడా ఉద్యమం మొదలుపెట్టారన్నారు కేటీఆర్. కేటీఆర్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు ఆయన. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేయాలని సూచించారు ఆయన. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు ఆయన. చెల్లి బావ ఇచ్చిన షాక్తో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు మహేష్ గౌడ్. మాట ఇవ్వడం తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటే అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రామిస్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆయన. సిద్దిపేట జిల్లా కానాయిపల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఆయన. ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు ₹1 కూడా ఇవ్వలేదు అన్నారు హరీష్ రావు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామ్మ తల్లితోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు ఆయన. రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్తానేమో అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయని, అయితే అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు చిరంజీవి. మరో రకంగా సేవలు అందించడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్లడం లేదన్నారు. తాను అనుకున్న పొలిటికల్ లక్ష్యాలను చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు చిరంజీవి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పోలవరం, ప్రభుత్వ పథకాల హామీల అమలు తీరు వంటి అంశాలపై చర్చించారు. ఈ భేటీకి పేర్ని నాని, అంబటి, చెవిరెడ్డి, మల్లాది విష్ణు, శ్రీకాంత్ రెడ్డి, నందిగం సురేష్, కొట్టు సత్యనారాయణ హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు మంత్రి భూపతిరాజు వర్మ, పురంధేశ్వరి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించేలా కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తేల్చాలి అన్నారు టీడీపీ ఎంపీ సానా సతీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విలువ 2,000 కోట్ల రూపాయలు ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ విలువ 20,000 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు ఆయన. దీనిపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని అన్నారు ఎంపీ సానా సతీష్. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయము అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఆయన. స్టేషన్ గన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని చెప్పారు. ఆ ఎన్నికలో కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిశారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో జరిగిన వరుస అగ్ని ప్రమాద ఘటనలపై పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చారు కార్యాలయ ప్రతినిధులు. మాజీ సీఎం హోదాలో జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయని, ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు తామే ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ ఆఫీస్ ప్రతినిధులు. ప్రభుత్వం మారాక జగన్ ఇంటి దగ్గర బ్యారికేడ్లు, సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారని చెప్పారు. అగ్ని ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తమకే నోటీసులు ఇచ్చారని అంటున్నారు. వైసీపీలో గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండవ కొడుకు గాలి జగదీష్ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్తో గాలి జగదీష్ భేటీయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు గాలి జగదీష్. కానీ మాజీ మంత్రి రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి చేరికకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో నీట్ కౌన్సిలింగ్ స్థానికత అంశంపై పూర్తి స్థాయి విచారణకు అనుమతిచ్చింది సుప్రీంకోర్టు. గతేడాది సెప్టెంబర్ 20న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితేనే స్థానికత అంటూ జీవో 33ను విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమకు నష్టం కలుగుతోందని వాదించారు. వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. స్థానికతను నిర్ధారించే మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. జేఈ మెయిన్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోర్తో ఫలితాలను విడుదల చేశారు. ఎన్ఐటీలు, ట్రిపుల్-ఐటీలో బీఈ లేదా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా జనవరిలో పేపర్ 1 పరీక్షలు జరిగాయి. జేఈ మెయిన్స్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13,61,544 మంది రిజిస్టర్ చేసుకోగా 12,58,136 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 14 మంది విద్యార్థులు 100%తో అదరగొట్టారు.
వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ ఉన్నారు. మరోవైపు 39 మంది అభ్యర్థులు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఎన్టీఏ వారి స్కోర్ను ప్రకటించలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో పాటు మహాకుంభమేళాను సందర్శించారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ముఖేష్ తల్లి కోకిలాబెన్, ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు అనంత్, ఆకాష్ అంబానీ, ఆకాష్ భార్య శోక్లా మెహతా, వారి ఇద్దరి పిల్లలు పృథ్వీ, వేద, ఇలా మొత్తం 4 తరాలు కలిసి కుంభమేళాను దర్శించారు. అంతకుముందు కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేశారు ముఖేష్ అంబానీ. బెంగళూరులో ఎయిర్ షో అబ్బురపరిచింది. రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ థీమ్తో ఈ షోను నిర్వహించారు. ప్రపంచ దేశాల యుద్ధ విమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. అయితే ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన SU-57 అలాగే అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ II విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇవాల్టి వరకు వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. రేపు ఎల్లుండి సాధారణ ప్రజానీకాన్ని అనుమతినిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన HAL స్వదేశంలో తయారు చేసిన HJT-36 SS జెట్ విమానంలో ప్రయాణించారు. ఈ అరుదైన అవకాశం తనకు లభించినందుకు గర్వంగా ఉందని తెలిపారు. విమానయాన, రక్షణ రంగ పరికరాల తయారీలో రోజురోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ రంగంలో కొత్త శిఖరాలకు చేరుకుంటున్నామని తెలిపారు రామ్మోహన్ నాయుడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దిరంగి, ఫుల్నార్ గ్రామాల మధ్య కొన్ని రోజుల నుంచి మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో సాహిత్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. C-60కి చెందిన ఒక జవాన్కు గాయం కాగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 80,110 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 87,390 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి 106,900 రూపాయలకు అమ్ముడవుతోంది. హైదరాబాద్లో జరిగిన తండేల్ సక్సెస్ మీట్లో నటుడు నాగార్జున నవ్వులు పూయించారు. తనపై ప్రదర్శించిన ఏవీలో రొమాంటిక్ సీన్స్ ఉండడంతో కొడుకు, కోడలి ముందు అలాంటి వీడియోలు చూపించొద్దని సరదాగా వ్యాఖ్యానించారు ఆయన. తండేల్ మూవీ విజయం పట్ల ఆనందంగా ఉందని చెప్పారు. అరవింద్ కథ వినటం, చందుని దర్శకుడిగా అనుకోవడం, హీరోగా చైతూను ఎంపిక చేయడం, శోభితను పెళ్లి చేసుకున్న వేళ ఈ సక్సెస్ బాగా కలిసొచ్చిందన్నారు.